దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ బిఎస్ లతా తెలిపారు. గురువారం అదనపు కలెక్టర్ బిఎస్ లతా సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమరయ్య 98వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లతా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లతా మాట్లాడారు. దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని నిరంకుశ పాలన నుండి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమరయ్య అని ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. మహనీయుల్ని ఒక కులానికో వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత, బీసీ మరియు ఎస్సీ సంఘ అధ్యక్షులు, జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభానికి భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య గారి అమరత్వం చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అని తలుచుకోగానే మొదటగా మనకు స్ఫురణకు వచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే దొడ్డి కొమరయ్య గారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపర్ల కుటుంబంలో జన్మించినటువంటి కొమరయ్య గారు ఒక మహోన్నత ఉద్యమానికి ఆదివిడవడం తెలంగాణ ప్రజలకు నిజంగా గర్వకారణం చెప్పుకోవచ్చు. అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దారులు, దేశముఖులు, భూస్వాములు, దేశపాండేయులు మొదలైన దురాఘాతాల కారణంగా విసిరి వేశారన్నటువంటి ప్రజలకు ఆంధ్ర మహాసభ కమిషన్ సంఘం ఒక నిలుపులాగా కనిపించిందని చెప్పుకోవాలి. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడు. స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన యువపెద్దలు కావచ్చు, అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిలో పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు, మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము. ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు. అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా ఏం కాకపోవచ్చు, కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ విముక్తి పోరాటం కావచ్చు, కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు, గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పరిధిలోనే పోరాడడం వల్ల వేయలేదు. అంటే అందరూ కలిసికట్టుగా ఎప్పుడు ఉండలేదు. ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి, తన యొక్క తెలివితేటలతో అందరినీ కూడబెట్టుకుని తన ధైర్య సాహసాలతో పోరాటం చేస్తే అది అక్కడి వరకే అయింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం, తన పరిధిలో కొట్లాడడం, నేను మనం చూసాం పాపన్న గారు కొంత సాధించగలిగారు. అదేవిధంగా కొమరయ్య గారు చాలా చరిత్రలో ఒక పేరు లిఖించగలిగారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బానిసత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి అనేదే మేము చెప్తున్నాం. సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా, వచ్చేది లేదు, సచ్చేది లేదని మనందరం అనుకున్నాం. కానీ అందరూ సకల జనులు దాంట్లో పాల్గొని మాకు కావాలి అని ఒక గొంతెత్తి అడిగినప్పుడు అది సాధ్యమైంది. సో ఇది మన కళ్ళ ముందు, చరిత్ర సంగతి పట్టం పెడితే మన కళ్ళ ముందు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం మన హక్కుల్ని కాపాడుకోవడం, మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనేది చేస్తూ వస్తున్నాం. అది ఇక ముందు కూడా కొనసాగిస్తారు.